ఈ క్రిస్మస్ దినంలో ఏం చెప్తున్నాను, ఈ క్రిస్మస్ సీజన్లో అంటే ఒక ఫ్రీ గిఫ్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరికీ ఇద్దామని ఉన్నాడు. చాలామందికి అది ఫ్రీ గిఫ్ట్ అంటే నచ్చడం లేదు. అది ఫ్రీదే, ఎందుకంటే మనం ఎర్నింగ్ చేయలేం దాన్ని. రోమా 6:23 ఏమంటాడంటే, పాపం వలన వచ్చే జీతం మరణము. మనం పాపం చేస్తే మనం చనిపోవాలి. కాకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జయము అంటున్నాడు. అంటే దేవుడు మనకు కృప వరంగా ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని ఒక వరంగా ఫ్రీగా ఇస్తున్నాను అని అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఏమంటున్నాడంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు దేవుడు, నువ్వు నమ్మితే. అర్థమైందా? నీ పరిశుద్ధతాన్ని నీటి మురికి గుడ్డలను కాదు, నువ్వు నమ్ము. యేసుక్రీస్తు నేను ఉచితంగా ఫ్రీగా నీతిమంతులుగా తీరుస్తా అని అంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీ 2:8-9 ఏముందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. రక్షణ అనేది దేవుని వరమే. ఇది మీ వల్ల కలిగింది కూడా కాదు, కేవలం నమ్మడం ద్వారా. కృప ద్వారా అంటే క్రియలు కాదన్నట్టు. కృప అంటే క్రియ ఉండదు అందులో, క్రియ అంటే కృప ఉండదు అందులో. ఓకే, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీల్లేదు. ఈ క్రిస్మస్ టైంలో మీకు ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, క్రిస్మస్ గిఫ్ట్ లాగానే ఇది ఒక గిఫ్ట్ అనుకోండి. ఫ్రీగా ఇద్దామనుకుంటున్న దేవుడు నీ కష్టపడి సంపాదించడానికి కాదు, కేవలం నీ క్రియల మీద కాదు విశ్వాసం. కానీ యేసు చనిపోయి తిరిగి లేవడం దాన్నే నువ్వు రక్షించబడతావని నమ్మితే నీకు నిత్య జీవం ఇప్పుడే దేవుడు దయచేస్తాడు. ఫ్రీ గిఫ్ట్ ఇది.